డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలను చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువును ఆక్రమించారని అధికారులు తెలిపారు. 7 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని, లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నంబర్లలో బిల్డింగ్స్, షెడ్స్, వాహనాల పార్కింగ్తో పాటు కాలేజ్ రోడ్లు నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలోని 13 చెరువుల్లో కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది హైకోర్టు. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెందినటువంటి ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలకు రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగిస్తుంది. మొత్తం 8 ఎకరాల 24 గుంటల్లో కూడా ఈ యొక్క ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్ లో బిల్డింగ్లు నిర్మించారు, పార్కింగ్ ఏర్పాటు చేశారు, తాత్కాలిక షెడ్లు నిర్మించారంటూ కూడా రెవెన్యూ శాఖ అయితే నోటీసులు జారీ చేసింది. దుండిగల్లో ఉన్నటువంటి ఈ యొక్క చెరువుకు సంబంధించి పూర్తిగా కూడా ఈ చెరువుకు సంబంధించి చిన్న దామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కూడా ఈ నిర్మాణాలు చూపెట్టారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువును కబ్జా చేశారంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. 7 రోజుల్లో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా తొలగించకుంటే మాత్రం ఖచ్చితంగా తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసు జారీ చేశారు. అయితే ప్రధానంగా మనం చూసినట్టయితే ఈ చెరువు పరిధిలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం మర్రి లక్ష్మారెడ్డి అటానమస్ క్యాంపస్ అంటూ కూడా ఒక బిల్డింగ్, ప్రధాన బిల్డింగ్ కనిపిస్తోంది. అయితే మొత్తం చూసినట్టయితే ఆ బిల్డింగ్ సంబంధించి ఎకరంలో నిర్మిస్తే ఇక ఏదైతే పర్మనెంట్ షెడ్లకు సంబంధించి మనకు ఆ కళాశాల కింది భాగంలో కనిపిస్తున్న షెడ్లు అయితే ఏదైతే బస్సులతో పాటు షెడ్లు కనిపిస్తున్న ఏరియా మొత్తం కూడా మనకు చెరువులోనే ఉన్నట్టుగా కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా అదంతా షెడ్ల నిర్మించిన భాగం. ఇది 2 ఎకరాలు ఉంటుంది. ఇక వెహికల్ పార్కింగ్ సంబంధించి మనం ఉన్నటువంటి స్థలం ఏదైతే కనిపిస్తా ఉంది, ఇక్కడ ఏదైతే ఈ ఎంఎల్ఆర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులను కూడా తరలించేటువంటి వాహనాలు ఏదైతే కనిపిస్తున్నాయి, ఈ బస్సులన్నీ కూడా దాదాపు 20 పైగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతా కూడా వెహికల్ పార్కింగ్ మొత్తం కూడా దాదాపు 3 ఎకరాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. మరోపక్క ఎంఎల్ఆర్ కాలేజీ రోడ్లకు సంబంధించి మనం చూస్తున్నాం ఏకంగా చెరువు నుంచే బయలుదేరినట్టుగా ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే కనిపిస్తా ఉందో ఇది మొత్తం ఇలా 2 ఎకరాల 24 గుంటల రోడ్లన్నీ కూడా మల్లారెడ్డి కళాశాల క్యాంపస్, మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కళాశాల క్యాంపస్ లో దాదాపు ఈ రోడ్లకు సంబంధించి 2 ఎకరాల 24 గుంటల భూములు ఈ చెరువు స్థలాలను కబ్జా చేశారంటూ కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం 8 ఎకరాల 24 గుంటల భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రస్తుతం దామర చెరువుకు సంబంధించినటువంటి ఈ యొక్క బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూమి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిగా అధికారులు అయితే నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి హైకోర్టు ఆదేశాల మేరకే ప్రస్తుతం ఈ నోటీసులు జారీ చేశామని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు కూల్చివేతలంటూ కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన తీరు చూస్తున్నాం. మరి రెండోసారి నోటీసులకు సంబంధించి 8 ఎకరాల 24 గుంటలకు సంబంధించినటువంటి కట్టడాలను, రోడ్లను మరి ప్రభుత్వం కూల్చివేస్తుందా లేదా అనే అంశాన్ని చూడాల్సింది. వారం రోజులు మాత్రం గడువిచ్చారు. వారం రోజుల్లో మీకు మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అంటూ కూడా రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేయడం మాత్రం ప్రస్తుతం సంచలనం కలిగిస్తా ఉంది. ప్రసాద్ తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.